ఏంటండి అప్పుడే విజయవాడ వచ్చేసిందా? గుడేది, గంటలేవి, గుండ్లేవి, భక్తులేరి? ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసు. అంటే సాయంత్రం వరకు ఇక్కడ గడిపి ఇంటికి వెళ్దామనా? చూసావా, నీకన్నీ తెలుసు. నా బొందు తెలుసు, నా మొహం తెలుసు. వెర్రి మొహం వేసుకుని విజయవాడ వెళ్తున్నావనుకుని అమ్మవారి మొక్కు తీర్చుకోవచ్చని ఎంతో ఆశపడ్డాను. మీకంటే దేవుడునే సెంటిమెంట్స్ లేవు. కనీసం నా ఫీలింగ్స్ ఎన్న పట్టించుకోకుండా సైలెంట్ గా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తానంటారా? లేకపోతే ఒక్క పూట తప్పించుకోవడం కోసం విజయవాడ వెళ్ళిపోతావా? విజయవాడ ఏమన్నా మీ పక్క వీధిలో ఉందనుకుంటున్నావా? మాకు తెలుసు విజయవాడ ఎంత దూరంలో ఉంటుందా అని. అలాగే నా ఆలోచనలకి మీ ఆలోచనలకి ఎంత దూరం ఉంటుందో కూడా నాకు తెలుసు. కానీ ఇది మోసం అండి. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరానికే విడాకులు ఇస్తున్నాను. అంతకన్నానా ఇది? నన్ను ఇంత దారుణంగా మోసం చేసి పైగా అదేదో ఘనకార్యమని ఫీల్ అవుతున్నారా? ఇంతకన్నా దారుణంగా మిమ్మల్ని ఎవరో ఒకరు మోసం చేస్తే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుందండి. ఏమైనా సరే మనం విజయవాడ వెళ్లాల్సిందే. కావాలంటే ఇక్కడ ఏదైనా గుడికెళ్ళు. నా మొక్కు నేను అక్కడ తీర్చుకోవాలండి. డివోర్స్ అయ్యాక సౌత్ ఇండియా టూర్ ప్లాన్ చేసుకో. భరణంతో పాటు బోనస్ గా ఆ టూర్ కి అయ్యే బడ్జెట్ కూడా ఇస్తాను. ఇస్తారండి? ఎందుకు ఇవ్వరు? నేను చచ్చాక నా పాడకయ్యే ఖర్చు కూడా ఇస్తారు, నా బొందకయ్యే ఖర్చు కూడా మీరే భరిస్తారు. డబ్బుంది కదా, ఏదైనా కొనిస్తారు, ఏదైనా అమ్మేస్తారు. చిచి, లోపలికి వస్తావా? లేకపోతే ఈవినింగ్ దాకా ఇక్కడే ఆర్గ్యూ చేస్తూ ఉంటావా? వస్తానండి. రాక చేస్తానా? నేను ఎదురు చూడని ఎదురు దెబ్బ నాకెలా తగిలిందో మీకు మీరెదురు చూడని ఎదురు దెబ్బ గ్యారంటీగా తగులుతుంది. నా ఉసురు ఊరికే పోదు, చూసుకోండి. ఏడ్చావు పదా. ఏంటండి 2 రూమ్లు బుక్ చేశారు? ఒకటి నీకు, ఒకటి నాకు. ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉంటే ఏమవుతుంది? విడివిడిగా ఉంటే ఏమవుతుంది? ఒక రూమ్ లో కలిసి ఉంటే మాత్రం ఏమవుతుందిలేండి. సంవత్సరం నుంచి ఒకే బెడ్రూమ్ లో ఉంటున్నాం. ఏమొరిగింది? మీ బ్రహ్మచర్య ఏమంట కలిసింది? కొంచెం ప్రశాంతంగా ఉండాలనిపించింది. నేనుంటే మీరు ప్రశాంతంగా ఉండలేరా? ఏ నీకు తెలీదా? ఎదో ఆర్గ్యుమెంట్లు ఎందుకు? మీరు చాలా టూ మచ్ గా నా ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తున్నారు. సింగిల్ కాటేజ్ తీసుకుని ఓ అమ్మాయి ఉంటే ఎంత నీచంగా చూస్తారో మీకు తెలీదా? చిచి, నువ్వెందుకంత దూరం ఆలోచిస్తున్నావు? పక్కనేగా నేను ఉండేది. పక్కనే ఉండటం వేరు, పక్క గదుల్లో ఉండటం వేరు.
నాకదంతా అనవసరం, నేను వెళ్తున్నాను. దట్స్ ఆల్. ఇంతేనా? తన అవసరం కోసం ఏమైనా చేస్తాడా? ఎదుటి వాళ్ళ మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించడా? ఛీ! ఇది నీ రూమ్. కర్మ కర్మ, పోయి పోయి జడ్జి మా నాన్నకి ఫ్రెండ్ అవ్వాలా? నా విడాకుల సంగతి ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందోనని గింజుకు చావాల్సి వస్తుంది. అయినా ఇందులో జడ్జి తప్పే ఉంది. తప్పంతా గడ్డపొడిదే. సడన్ గా హ్యాండ్ ఇవ్వకపోయింటే ఈ పాటికి డివోర్స్ సంగతి ఏదో ఒకటి తేలిపోయేది. ముందు వీడి విషయం తేల్చుకుంటే గానీ నాకు ఈ తిప్పలు తప్పవు. సారు బాగా ఆతృత పడుతున్నట్టున్నారు. నీ పెళ్ళం శీలం మంచిది కాదని ప్రూవ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నానులే బాసు. నీకు విడాకుల గ్యారంటీ. కాకపోతే నిన్ను ఒప్పించడమే కావాలి. అప్పటిదాకా కొంచెం బెట్టి చేస్తానే. హలో, ఎవరు? ఏమయ్యా, నెంబర్ కూడా తీసేసావు నాది? ఇంకా నీ నెంబర్ ఎందుకుంటానే ఇస్తాననుకున్నావు? చెప్పేశాగా. నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు. ఏంటి? నీ అకౌంట్ నెంబర్ చెప్పు. దేనికి? నీ అకౌంట్లో 10 లక్షలు వేస్తాను. 10 lakhs, ఓకేనా? ఏంటి? నన్ను ఈ లాయర్ విక్రమ్ని డబ్బుతో కొనాలని చూస్తావా? నువ్వు రూపాయి కూడా అమ్ముడుపోతావని నాకు చిన్నప్పుడే తెలుసు. ఓవర్ యాక్షన్ చేస్తావేంటయ్యా? కావచ్చు, నేను డబ్బు కోసం ఏవైనా చేయొచ్చు. కానీ నీ కేసు మాత్రం వాదించను గాక వాదించను. దట్స్ ఆల్. ఏ బల్పా? అంతే అనుకో. సడన్ గా ఏం పుట్టిందయ్యా నీకు? పిచ్చి కుక్కేమని కరిసిందా? నేను పిచ్చి కుక్కల జోలికి వెళ్ళను. లేకపోతే ఏంటి? డివోర్స్ ఇప్పిస్తే 10 లక్షలు ఇస్తానన్నా కూడా, అందులో పైసా కూడా గడ్డి తిన్న రకమైండు కూడా ఇంత బిల్డప్ ఇస్తావేంటి? నా ఇష్టం, నా ఇష్టం. నాకు వాదించడం ఇష్టం లేదు, వాదించను. కోర్టులో నా నోరు కట్టేసి నేనేం వాదించాలో నువ్వే డిసైడ్ చేసి జడ్జిమెంట్ మాత్రం నీకు అనుకూలంగా రమ్మంటే ఎలా వస్తుంది? అవతల నాకు బోల్డంతమంది క్లయింట్స్ క్యూలో ఉన్నారు. ఏం చేసైనా సరే మమ్మల్ని విడగొట్టండి బాబో అంటూ ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వు 10 అన్నావు, 25 లక్షలు ఇస్తామన్న రిచ్ క్లయింట్స్ కూడా క్యూలో ఉన్నారు. నీ దగ్గర అంతకన్నా ఎక్కువే నొక్కేస్తాననుకో. కాబట్టి నీ కేసు నేను వదులుకున్నాను. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. డబ్బుకు నువ్వు గడ్డి తిన్నట్టు అవసరం కోసం నేను దిగజారలేను. ఆ పాయింట్ తప్ప డివోర్స్ ఇప్పించడానికి నీకు ఇంకేం పాయింట్స్ దొరకవా?
అలాంటప్పుడు నువ్వేం లాయర్ అయ్యా? నేను ఇలాంటి లాయర్ని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? చెయ్యకు. నేనేమన్నా నీ కేసు తప్ప ఇంకోటి లేదని నేను బ్రతిమాలుకుంటున్నానా? నువ్వే కదా ఫోన్ చేసేది. నువ్వేం పుడింగువనో తోపువనో కాదు. ఆ జడ్జి మా నాన్నకి ఫ్రెండ్ తెలుసా? ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన నుంచి ఇంకొక లాయర్కి, ఆ తర్వాత జడ్జికి నేనెవరనే తెలిసిపోతుందని ఆల్టర్నేట్ చూసుకోవట్లేదు. అదంతా నీ పర్సనల్ ప్రాబ్లం, నాకేంటి సంబంధం? ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే నేనే నీ మీద న్యూసెన్స్ కేసు పెట్టి నేనే వాదించి గెలిచి చూపిస్తాను. పెట్టే ఫోను. ఏయ్! పర్వాలేదు, మనోడు నన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎక్కడికి పోతాడు? దిగొస్తాడు, దిగజారిపోతాడు. దిగజారుస్తా. ఏంటి? బొక్కే సార్. ఎవరికి? కింద పేరుంది సార్. పైన నెంబర్ ఉంది, సరిగ్గా చూసుకున్నావా? డాక్టర్ ప్రియా సార్. $306 సార్. కళ్ళు దొబ్బయ్యా. ఇది 305. కనిపించట్లేదా? ఇడియట్. పక్కలే. చిచి, ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఆ నీచమైన ఆడదాని పేరు వినబడిందేంటి? ఏంటి? నా బ్యాగ్ని కాస్త మీ గదిలో ఉండనిస్తారా? నీ గదిలో ఉంటే ఏమైంది? అక్కడ నేను ఉన్నాను కదా. ఎక్కడుంటావు? మీ గదిలో. ఆ గదికేమైంది? అది ఒంటరిగా ఉందండి. నువ్వుంటే జంటగా ఉంటుంది, వెళ్ళు. గది ఏమన్నా మనిషా తోడుండటానికి? నీకేమన్నా తమాషా? నీ గది ఉండగా ఇక్కడ ఉండడానికి? పతి పాదసేవే సతికి పరమార్థము కదా ప్రభు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. లేదండి, నేను ఓన్లీ యాక్షన్ చేస్తున్నా. మర్యాదగా వెళ్ళు. కొంగు చాచి అర్థిస్తున్నాను ప్రభు, నాకు గది భిక్ష పెట్టండి. ఎవరైనా చూస్తే అడుక్కునేదాన్ని అనుకుంటారు. వెళ్ళు, వెళ్ళు. మీ గదిలో చోటు అడిగానండి, మదిలో కాదు. బ్యాగ్ పట్టేంత ప్లేస్ కూడా ఇవ్వను. బ్యాగులు కారులో పెడతాను కావాలంటే. ఏయ్, నువ్వేమనుకుంటున్నావే? వేరు గదులు బుక్ చేశానన్న కోపంతో కావాలని మాటి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీకో గదుంది, అందులో బెడ్ ఉంది. పో. ఆకలేస్తే? బెల్ ఉంది. బిల్లేస్తే? నా దగ్గర డబ్బుంది. వాడైనా మీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయాల్సిందే కదా, అందుకే ఇద్దరం కలిసి ఇక్కడే ఉందామంటున్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. కార్ అన్నారు, గుడన్నారు, కాదన్నారు, కాటేజ్ అన్నారు. వాటన్నిటికీ నేను అడ్జస్ట్ కాలేదా? మీరెందుకండి నాతో అడ్జస్ట్ కాలేరు? మాకు హార్ట్ ఉండదా? మేము హర్ట్ అవ్వమా? మాకు ఇరిటేషన్ ఉండదా? మాకే టెన్షన్ ఉండదా? గో టు హెల్. ఏమండి? బండోడు, మొండోడు, మొద్దోడు, మొరటోడు, సచ్చినోడు, పిసినారుడు. ఛీ! ఎక్కడో చూసినట్టుంది.
డాక్టర్ ప్రియ గారే కదా? ప్రియ గారు, అయ్యో, ప్రియా గారు, ఎవరు? నేనండి, వరుదిన్ని. ఓసారి తలుపు తీయండి. షాక్ అవుతారు, స్టన్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. ఎవరు? మీకెవరు కావాలి? మీరే కావాలి. మీరు పేషెంటా? అయ్యయ్యో, నేను పేషెంట్ ఏంటండి? మా ఆయన పేషెంటు ఒకప్పుడు. అయితే అయితే ఏంటండి, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేనండి వరుదిన్ని, వైఫ్ ఆఫ్ పార్థసారథి, డాక్టర్ ఆఫ్ ఏడుకొండలు, కేర్ ఆఫ్ నెల్లూరు. మా ఆయనకు కత్తిపోటు పడితే మీరు నేను చేశారు కదా, గుర్తొచ్చిందా? షాక్ అయ్యారు కదూ? నేను షాక్ అయ్యాను, కాకపోతే ఇందాకే అయ్యాను. ఎలా ఉన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమెరికా వెళ్తానన్నారు కదా, అసలు ఎందుకు వెళ్ళలేదు మీరు? చూడండి, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అవునా? ఎన్ని క్లూలు ఇచ్చినా మీరు గుర్తుపట్టలేదా? అదేనండి, మా ఆయనకి నడుం మీద కత్తిపోటు పడితే మీరే కదా సర్జరీ చేశారు. అయ్యుండొచ్చు. నా ప్రొఫెషన్లో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేసుంటాను. అందులో మీ వారు ఒకరు అయి ఉంటారు. ఎనీవే, నన్ను గుర్తుపెట్టుకుని పలకరించినందుకు చాలా థ్యాంక్స్. ఉంటానండి. అది కాదు ప్రియ గారు, మీరు ప్లీజ్, నేను చాలా బిజీగా ఉన్నాను. అక్కడ పేషెంట్ తలుపు మూసుకున్నాడు, ఇక్కడ డాక్టర్ తలుపు మూసుకుంది. ఆయనకి పనికి మాలిన బిజీ, ఈమెకి వల్ల మాలిన బిజీ. నన్నంటే గుర్తుపట్టలేదు, పేషెంట్ అయితే గుర్తుపడుతుందిగా. ఈయన్ని లాక్కొచ్చి చూపిస్తాను, అప్పుడు ఎలా గుర్తుపట్టదో నేను చూస్తాను. అబ్బబ్బబ్బా, వచ్చిన దగ్గర నుంచి కాలింగ్ బెల్ ఎవరో ఒకరు కొడుతూనే ఉన్నారు. ఏయ్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే? మీకు సర్ప్రైజ్ అండి. ఏంటి? అవునండి, ఈ గదిలో డాక్టర్ గారు ఉన్నారు. అయితే నీకు మెంటలుందో లేదో టెస్ట్ చేయించుకుంటావా? అయ్యో కాదండి, ప్రియ గారండి, డాక్టర్ ప్రియ గారు. దరిద్రమైన పేరు అందరూ గుర్తు చేస్తారేంటి? ఎంత మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ వినపడుతుందేంటి? పాపమండి, చాలా మంది పేషెంట్స్ వస్తూ పోతుంటారు కదా, అందుకని నన్ను గుర్తుపట్టలేదండి. మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. రండి, మీ నడు మీద గాయం చూపించి ఖాయం చేసుకోమంటాను. ఏయ్, చిచి!